ఎంత బాగా దొరుకుతుంది, అక్కడ ఎట్లా ఉందనేది కూడా తెలుస్తుంది. మరి సో ఈ రకంగా 12 లీడ్ ఈసీజీ కేవలం ఒక్కొక్క చోట 15 సెకండ్లు, అంటే 12 × 15 సెకండ్లు, 1.5 నిమిషం. 1.5 నిమిషం నుంచి 2 నిమిషాల్లో మీరు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి 1500 రూపాయలు పెట్టి ఏదైతే టెస్ట్ చేసుకుంటారో అదే అక్యురసీలో మీకు ఇక్కడ ఒక రిపోర్ట్గా వచ్చేసింది. రావటమే కాకుండా మీకు కావాల్సిన డాక్టర్తో మీరు మాట్లాడవచ్చు. మరి లేదా మీకు తెలిసిన డాక్టర్కి మీరు ఈ రిపోర్ట్ వాట్సాప్లో షేర్ చేయొచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. అక్యురసీ అనేది చాలా మంది నన్ను అడిగారు, ఇది అక్యురసీ అయినా, ఈ రీడింగ్ అక్యురసీ అయినా. ఒకటి చెప్పడం ఏంటంటే మీరు బయట వెళ్ళి చూసుకోండి, ఈ రిపోర్ట్ చూసుకోండి అని చెప్పొచ్చు. బట్ ఎందుకు అక్యురసీ అంటే మీరు ఏదైతే బయట అక్కడ ఈసీజీ చేసుకుంటారో హాస్పిటల్స్లో అవి మెడికల్ డివైజెసే, ఇది మెడికల్ డివైజే. ఇది వేరబుల్ డివైస్ కాదు, మెడికల్ డివైస్. సో దానికి సిట్కో లైసెన్సే, దీనికి సిట్కో లైసెన్సే. మరి సో అందువల్ల 100% అక్యురసీ ఉంటుంది. ఈ మెడికల్ డివైజెస్ లో ఈ రకంగా ప్లగ్గులు పెట్టకుండా, ఇంజక్షన్లు ఇవ్వకుండా, లేకపోతే ఎంఆర్ఐ మిషన్లు పంపించకుండా కేవలం వేలు పెడితే తెలియడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మెడికల్ డివైజెస్ అల్గారిథమ్స్ ని పెట్టి పనిచేస్తుంటాయి. అల్గారిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అల్గారిథమ్స్ ఉంటాయి. అల్గారిథమ్స్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ కి బిల్డింగ్ బ్లాకే అల్గారిథం. ఎవరైనా సాఫ్ట్వేర్ ఉన్నారా ఇక్కడ? సాఫ్ట్వేర్ ఎవరైనా ఉన్నారా? మీ సాఫ్ట్వేర్ లో ఏమి నేర్పిస్తారు? ఫస్ట్ ఫ్లో చార్ట్ వేస్తారు. ఫ్లో చార్ట్ వేసి ఫ్లో చార్ట్ నుంచి ఒక అల్గారిథం రాస్తారు. మనం మ్యాథమెటిక్స్ లో కూడా చిన్నప్పుడు చదువుకున్నాం, అల్గారిథం చదువుకున్నామా లేదా? గుర్తొస్తుందా? ఇప్పుడు అందరికీ అల్గారిథమ్స్ గుర్తొస్తున్నాయా? చాలా మంది ఫెయిల్ అయిన ఉన్నారు. నేను ఫెయిల్ అయ్యా అల్గారిథం, నాకు అర్థమయ్యేది కాదు బేసికలీ. ఎవరైనా సో ఈ అల్గారిథమ్స్ అంటే క్యాలిక్యులస్ నుంచి పుట్టింది అల్గారిథం. ఎవరైనా సో ఆ అల్గారిథమ్స్ ఈ సాఫ్ట్వేర్ బిల్డింగ్ బ్లాక్ లో ఉంటాయి కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ లో ఉంది కాబట్టి, ఈ యొక్క సెన్సార్స్ ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే రీడింగ్స్ తీస్తూ ఉంటాయో ఆ రీడింగ్స్ ని అక్యురేట్ గా రీడింగ్ గా రావడానికి కారణం ఏంటంటే అల్గారిథమ్స్ తో క్యాలిక్యులేట్ అయ్యేటువంటి రీడింగ్స్. అందుకే దీని అక్యురసీ అంటారు. ఇప్పుడు మీరు మన వీడియో చూసినట్లయితే ఈ వీడియోలో అసలు ఇది ఎలా ఉపయోగించాలి, ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మీరు ఇప్పుడు చూడవచ్చు. ఓకే, నా ఫస్ట్ బేసిక్ గా ఈ యొక్క మెడికల్ డివైస్ లో ఒక్క మనిషి ఒక్కసారి వాడాలి అటువంటిది ఏం లేదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్ లో మీకు కనెక్ట్ అయిపోవాలి. బ్లూటూత్ లో మీకు కనెక్ట్ అయిపోయిన తర్వాత ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మీరు ఈ యొక్క ఈసీజీ కానీ, బీపీ కానీ, బీపీ అయితే ప్రతిరోజు నిద్ర లేవగానే నిద్రపోయేలోపు 100% చెక్ చేసుకోవాలి. ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్ పరిస్థితి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది ప్రతిరోజు 1 నుంచి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎవరైనా నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే ప్రయోజనం లేదు, తప్పదు. 100% ప్రతి ఒక్కరు వాళ్ళ బీపీ చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ లైఫ్ స్టైల్ అంతా తీవ్రంగా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్. ఓకే, సో ఆ రకంగా ఈసీజీ కనీసం ఎవ్రీడే చేసుకోలేకపోయినా ఒక వారానికి 2 సార్లు 3 సార్లు లేదా రోజు నుంచి రోజు చేసుకుంటూ ఉండండి. మీరే కాదు, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా డిసిప్లిన్ గా అందరికీ నేర్పించాలి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. లేకపోతే నేను కోవిడ్కి చెప్పినట్టుగా ఎలాగైతే కుప్పల మంది వచ్చి చనిపోయారో అటువంటి పరిస్థితులు మళ్ళీ రావు అని చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ ఇంకేదైనా వైరస్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? ఈవెన్ ఇప్పుడు కూడా ఇంకా యాజ్ ఆఫ్ టుడే ఈ క్షణం కూడా ఇండియాలో చాలా హాస్పిటల్స్ లో కోవిడ్ పేషెంట్స్ అడ్మిట్ అవుతూనే ఉన్నారు. కోవిడ్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. కాకపోతే మీడియాలో రావట్లా. ఎందుకంటే మీడియా బేసిక్ గా సీజన్డ్ కంటెంట్ ఇస్తుంది కాబట్టి మీడియాలో రావట్లా. లేకపోతే ఈవెన్ టుడే జరుగుతున్నాయి. సో దట్ ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు. ప్రమాదము ఎన్విరాన్మెంటల్ గా రావచ్చు, దానికంటే ముందు మీ శరీరంలోనే ప్రమాదం రావచ్చు. సో మనం చేయాల్సింది ఏంటి? టీవీ చూస్తున్నాము, ₹1,00,000 ఫోన్ కొండి ఎన్నోసార్లు వాట్సాప్ మనం నొక్కుతున్నాము. అలా ఈ ఒక చిన్న మెడికల్ డివైస్ లో ఒక్క 5 నిమిషాలు మనం కూర్చొని మన యొక్క హెల్త్ పరిస్థితి, మినిమం టెస్ట్, మన బీపీ, మన బాడీ టెంపరేచర్, మన ఈసీజీ, ఆ ఈసీజీలోనే మీకు ఒక పక్క ఈసీజీ కూడా ఎట్లా పనిచేస్తుంది అంటే మీరు ఎప్పుడైతే వేలు పెట్టుకున్న ఒక్కొక్క టెస్ట్ 15 సెకండ్లు తీస్తూ ఉంటారో
మా ల్యాబ్ లో మా కార్డియాలజిస్టులు అందరూ ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ కనిపించే యాప్ లో మాకు అక్కడ కనిపిస్తుంది కంప్యూటర్. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మా డాక్టర్స్ కూడా ఆటోమేటిక్ గా చూస్తూ ఉంటారు. చూసి పక్కన సిమ్టమ్స్ ఏమో అల్గారిథమ్స్ వల్ల సిమ్టమ్స్ వస్తాయి. సపోజ్ ఏదైనా సజెషన్ కావాలంటే వెళ్ళి హాస్పిటల్కి చూపించుకోండి, లేదా డాక్టర్ని కన్సల్ట్ చేయండి, లేదా మీకు బ్లాక్ ఆల్రెడీ ఇంత బ్లాక్ వచ్చింది, ఇన్ని బ్లాక్ వచ్చినాయి, లేదా వచ్చే ప్రమాదం ఉంది, అటువంటి ఏమి ఉంటే అక్కడ పక్కన మేము రాస్తాం. అక్కడ సార్ మీకు 2 కాలమ్స్ ఉంటాయి రిపోర్ట్ లో, మెడికల్ రిపోర్ట్ లో. ఇక్కడ చూడొచ్చు మీరు సజెషన్ అని ఉంటుంది, సిమ్టమ్స్ ఉంటాయి. సో మీకు 5 నిమిషాల కంటే తక్కువ సమయంలో మీ యొక్క హార్ట్ ఎట్లా పనిచేస్తుంది, ఆ హార్ట్ కు అనుసంధానించి మిగతా అవయవాలన్నీ కూడా హార్ట్ యొక్క ఎలక్ట్రిసిటీ దొరికి ఎంత బాగా పనిచేస్తున్నాయి అనేది మీకు చాలా కళ్ళకు కట్టినట్టు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడే మళ్ళీ మీరు సింగిల్ కాల్ లో డాక్టర్ ఫోన్ చేసి మాట్లాడుకోవడం చేయొచ్చు. ఎవరైనా సో బాగుందా లేదా ఈ యొక్క డివైస్ ఫస్ట్ ఇంత డివైస్